హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ సింబల్ మీద క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మనం ఈ వీడియోలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్ కొరకై ఈ క్రింద ఇవ్వబడిన విషయాలు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఈ అకౌంటు పూర్తిగా ఉచితము. ఈ అకౌంటు పూర్తిగా ఓపెన్ అవ్వడానికి మీరు వీడియో KYC కంప్లీట్ చేయవలెను. ఈ అకౌంటు ఓపెన్ అయిన తర్వాత యాక్టివేషన్ కొరకు అకౌంట్లో మీరు ఖచ్చితంగా ₹100 యాడ్ చేయవలెను. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్ చేయడానికి ఈ వీడియోలోని డిస్క్రిప్షన్లో ఉన్న లింకు మీద క్లిక్ చేయండి. లేదా వాట్సాప్లో లేదా టెలిగ్రామ్లో మీకు వచ్చిన లింకు మీద క్లిక్ చేయండి. ఓపెన్ చేసుకుని మీరైతే యూజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇందులో మీరు అకౌంట్ లో అమౌంట్ మెయింటైన్ చేసినందుకు కానీ మీకు 7% ఇంట్రెస్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నార్మల్ గా మీకు సేవింగ్ అకౌంట్ లో డబ్బులు పెట్టినట్లయితే మన నార్మల్ గా మీకు స్టేట్ బ్యాంక్ అని ఇట్లా వేరే బ్యాంక్ డిపాజిట్ చేయకపోయినా ఏది చేయకపోయినా మీకు 7% ఇంట్రెస్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీరు ఈజీగా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక స్కాన్ అండ్ పే చేసుకునేదానికి ఇలాంటివన్నీ కూడా మీకు ఆప్షన్స్ నార్మల్ గా బ్యాంక్ అకౌంట్ ఏవైతే ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తాయి ఈ బ్యాంక్ కూడా మీకు అన్ని ఆప్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మీరు ట్రాన్సాక్షన్ చేసినందుకు దాన్ని మీకు క్యాష్ బ్యాక్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఈజీగా మీకు ఎకో ఫ్రెండ్లీ డెబిట్ కార్డు కూడా వీళ్ళు ఒక డెబిట్ కార్డు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ డెబిట్ కార్డు ద్వారా మీరు ఫోన్ పే లింక్ చేసుకుని మీరు ఫోన్ పే ట్రాన్సాక్షన్ కూడా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీరు అకౌంట్ వాడకపోయినా పర్లేదు, జస్ట్ ఫ్రీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు కావాల్సినప్పుడు మీరు అయితే యూజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా పేజ్ అనేది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు ఎయిర్టెల్ థ్యాంక్స్ అనేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. యాప్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అని కనిపిస్తుంది. ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నా ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన గెట్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెల్కమ్ అనేసి మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి దీనికి సంబంధించి లొకేషన్ పర్మిషన్ అనేది ఇక్కడ అలో చేయమని అడుగుతున్నారు. ఇక్కడ నేను లొకేషన్ పర్మిషన్ అనేది అలో చేస్తున్నాను. మీరు కూడా మీ లొకేషన్ పర్మిషన్స్ అనేది వీళ్ళన్ని డీటెయిల్స్ అనేవి కూడా మీరు ఇక్కడ అలో చేయాల్సి ఉంటుంది. ఇట్లా అలో చేసిన తర్వాత దీనికి సంబంధించి మీరు డీటెయిల్స్ అయితే యాప్ అనేది మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత దీనికి సంబంధించి మీరు ఏదైనా DTH రీఛార్జ్ చేసుకోవాలన్నా ఏదైనా పేమెంట్ చేసుకోవాలన్నా ఒకవేళ మీకు ఏదైనా క్రెడిట్ కార్డు కావాలన్నా ఇక్కడ పర్సనల్ లోన్ కావాలన్నా ఇలాంటి వాటికి అన్నిటి కూడా మీరు ఇక్కడ అప్లై చేసుకునేదానికి అయితే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఆల్ ఎయిర్టెల్ ప్రొడక్ట్స్ అనే ఆప్షన్ దగ్గర మీకు ఓపెన్ బ్యాంక్ అకౌంట్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఓపెన్ బ్యాంక్ అకౌంట్ అనేది కనిపిస్తుంది. ఓపెన్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సంబంధించి ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఎర్న్ అప్ టు 7% అనేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. మనకు క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. జీరో బ్యాలెన్స్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మనకు డెబిట్ కార్డు ప్రొవైడ్ చేసి ఆ డెబిట్ కార్డు కూడా అప్లై చేసుకుని మనం 50,000 వరకు విత్డ్రా చేసుకునేందుకు అయితే అవకాశం ఉంటుంది. జస్ట్ మీకు దీనికి పాన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే మనం ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ యువర్ ఫ్రీ అకౌంట్ అని కనిపిస్తుంది. ఈ ఓపెన్ యువర్ ఫ్రీ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ యువర్ ఫ్రీ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 4 స్టెప్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ లో మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి దీనికి సంబంధించి KYC పర్పస్ కోసం మనం ఒక సెల్ఫీ ఫోటో అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి మీరు డీటెయిల్స్ చూసినట్టయితే మనం లైట్ ఉన్న ప్లేస్ లో అయితే కూర్చోవాల్సి ఉంటుంది. ఏదైనా మన సన్ గ్లాసెస్ యూజ్ చేసిన సన్ గ్లాసెస్ తీసేయాలి. క్లియర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. ఈ 3 స్టెప్స్ ఈ 3 కరెక్ట్ గా ఉండాలి. మీరు ఇక్కడ లైవ్ ఫోటో అనేది ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లైవ్ ఫోటో అనేది మీకు క్లియర్ గా గ్రీన్ కలర్ లో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు సెల్ఫీ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిజిలాకర్ తో మనం KYC అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ మీకు కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి డిజిలాకర్ సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ యూజర్ నేమ్ ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ మీకు KYC అనేది ఈజీగా కంప్లీట్ అవ్వాలంటే ఇక్కడ మీరు ఆధార్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఐడి దగ్గర మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కనిపిస్తుంది.
ఉంటుంది. ఇక్కడ మీరు ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 2 బాక్సులు కనిపిస్తుంది. 2 బాక్సులను టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి దాన్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్మిషన్స్ అలో అని కనిపిస్తుంది. అలో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అలో ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డులో ఫోటో ఏ విధంగా ఉంటే ఫోటో, తర్వాత మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని డీటెయిల్స్ మనకి ఈ విధంగా అయితే క్లియర్ గా అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, బాక్స్ లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత 2 స్టెప్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. 3rd స్టెప్ లో అడిషనల్ డీటెయిల్స్ మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. యాన్యువల్ ఇన్కమ్ అనేది సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది. యాన్యువల్ ఇన్కమ్ అనేది మీకు ఎంత కావాలంటే ఇక్కడ మీరు అంతా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఆక్యుపేషన్ అంటే అని అడుగుతుంది. అంటే మీరు స్టూడెంట్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, శాలరీ పర్సన్, హౌస్ వైఫ్ ఇట్లా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ ఫిజికల్లీ మీకు ఏదైనా డిజేబిలిటీ ఉందని అడుగుతుంది. ఒకవేళ ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకుని ఏం డిజేబిలిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏం డిజేబిలిటీ లేనట్లయితే ఇక్కడ నోన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు నామినీ డీటెయిల్స్ యాడ్ ఇక్కడ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి లాస్ట్ స్టెప్ కి అయితే ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మనము అమౌంట్ అనేది డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యాడ్ ఇక్కడ మినిమం మనము ₹1 అనేది ఖచ్చితంగా అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎంత కావాలంటే మీరు అంత యాడ్ చేసుకోవచ్చు. మినిమం కానీ ₹1 పైన అయితే మీరు ఎంత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 200, 500, 1000, 2000 ఇట్లా మీకు చాలా డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు 500 డిఫాల్ట్ గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ₹10 అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పుడు నేను ₹10 అయితే యాడ్ చేస్తున్నాను. ₹10 అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రొసీడింగ్ కనిపిస్తుంది. ప్రొసీడింగ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి పేమెంట్ మెథడ్స్ యూపీఐ ఆప్షన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గూగుల్ పే కనిపిస్తుంది, ఫోన్ పే, పేటిఎం ఇట్లా ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు ఏ యాప్ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ యాప్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ యాప్ అనేది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ₹10 పేమెంట్ చేయమని చెప్పేసి మీ యూపీఐ అవర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అనేది మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా వచ్చినట్లయితే మీకు ఆటోమేటిక్ గా మీ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్ గా అయితే ఓపెన్ అయితే కావడం జరిగింది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఏదైనా మనకి డెబిట్ కార్డు కావాలంటే ఇక్కడ గెట్ డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ గో బ్యాక్ టు హోమ్ అని కనిపిస్తుంది. గో బ్యాక్ టు హోమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గో బ్యాక్ టు హోమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ₹10 యాడ్ చేసాం కాబట్టి ₹10 అనేది మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా ఈ బ్యాంక్ అకౌంట్ లో మనీ యాడ్ చేసుకోవాలంటే యాడ్ మనీ మీద క్లిక్ చేసి మనం అయితే ఆ మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా యూపీఐ పేమెంట్ చేసుకోవాలని చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా మేము పేమెంట్ చేసిన హిస్టరీ చెక్ చేసుకోవాలని చెక్ చేసుకోవచ్చు. అమౌంట్ ట్రాన్స్ఫరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి చూసినట్లయితే డెబిట్ కార్డ్ అని కనిపిస్తుంది. ఈ డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. ఈ వర్చువల్ డెబిట్ కార్డు ద్వారా మీరు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటి యాప్స్ అయినా సరే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ బ్యాంక్ మీద క్లిక్ చేసి తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ లో ఇందులో మీకు ఇక్కడ స్కాన్ అండ్ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అమౌంట్ మీరు పే చేసినందుకు మీకు రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇట్లా మీరు డిజిటల్ గోల్డ్ బై చేసుకోవాలన్నా డిజిటల్ గోల్డ్ మీరు బై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు స్కాన్ పే చేసిన తర్వాత మీకు రివార్డ్స్ వస్తాయి కదా, రివార్డ్స్ అనేవి ఇక్కడ రివార్డ్స్ 1, 2, 3 అనే ఆప్షన్ లోకి క్లిక్ చేసి మీరు ఎంత రివార్డ్స్ వచ్చాయి, ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందని మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లో 0 బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈకేవైసీ కోసం వీడియో కాల్ అనేది మీరు మాట్లాడాల్సి ఉంటుంది. ఈ వీడియో కాల్లో మీ దగ్గర మీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు మీ దగ్గర పెట్టుకోండి. ఒక పేపర్, పెన్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే పేపర్ మీద సిగ్నేచర్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా అదే స్కాన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు షెడ్యూల్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. షెడ్యూల్ నౌ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు దీనికి సంబంధించి ఇప్పుడు మీకు కాల్ మాట్లాడడానికి అవైలబుల్ లో ఉన్న అడుగుతుంది. ఎస్ అండి, ఇక్కడ నౌ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. మీరు ఎప్పుడైనా సరే ఈ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అనేది కానీ ఆన్లైన్ లో పేమెంట్ బ్యాంక్స్ ఓపెన్ చేసుకునేటప్పుడు బ్యాంకింగ్ టైమ్స్ లో అయితే ఓపెన్ చేసుకోండి. మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 5 ఈ టైంలో ఈ బ్యాంక్స్ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసుకుంటే మీకు డైరెక్ట్ గా వీడియో కాల్ ఈకేవైసీ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. ఒకవేళ మీరు రిమైనింగ్ టైమ్స్ లో ఓపెన్ చేసి అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓపెన్ చేసుకున్నప్పటికీ కూడా మార్నింగ్ టైమ్స్ లో ఈకేవైసీ కోసం మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ అయితే పంపిస్తారు. ఈ విధంగా మీరు బ్యాంకింగ్ టైమ్స్ లో మాత్రమే సెలెక్ట్ చేసుకోమని నేను ఒక సజెషన్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నవ్వన ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ వీడియో కాల్ కి అయితే